హలో ఫ్రెండ్స్, నేను మీ టీకేఆర్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. ఈరోజు ఈ వీడియోలో పీకేఎల్ స్టార్ రైడర్స్ గురించి అయితే తెలియజేయడానికి అయితే ప్రయత్నం చేస్తాం. మొదటిగా మన రాహుల్ చౌదరి గురించి. రాహుల్ చౌదరి మన తెలుగు టైటన్స్ యొక్క మాజీ రైడర్. ఇతని వల్ల పీకేఎల్ కబడ్డీ చూడడానికే చాలామంది అయితే ఇంట్రెస్ట్ చూపించడం అయితే జరిగింది. ఇతను బోత్ సైడ్ రైడ్ చేయగల రైడర్. ఇతని వల్లే మన తెలుగు టైటన్స్ ఫ్యాన్ బేస్ అయితే పెరగడం అయితే జరిగింది. అదేవిధంగా మన తెలుగు టైటన్స్ కూడా బాగా లీడ్ చేశాడు. అన్ఫార్చునేట్లీ మన తెలుగు టైటన్స్ అయితే కప్పు సాధించడంలో నిస్సహాయింది. మన రాహుల్ చౌదరి అయితే మంచిగా పర్ఫార్మెన్స్ అయితే చేశాడు, కానీ సీజన్ 6లో అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. రాహుల్ చౌదరి వల్ల పీకేఎల్కి పేరు వచ్చింది. అదేవిధంగా మన తెలుగు టైటన్స్ కూడా. ఇంకా రెండో రైడర్ వచ్చి మన డుక్కీ కింగ్ హర్దీప్ నర్వాల్. ఇతని యొక్క పీకేఎల్లోనే టాప్ రైడర్లో ఫస్ట్ స్థాయిలో అయితే ఉన్నాడు. ఇతను రైడ్కి వెళ్తే పాయింట్ రావడం పక్కా. డిఫెండర్స్ ఇతన్ని చూస్తే గజగజ వణకాల్సిందే. ఎంత పెద్ద డిఫెండర్నైనా పాయింట్ సాధించడంలో ఇతను దిట్ట. అదేవిధంగా ఇతను డుక్కీ వేసాడంటే ఆ డుక్కీకి ఇంకా తిరుగుండదు. పాయింట్ ఖచ్చితంగా రావడం అయితే జరుగుతుంది. హర్యానా మీద అయితే ఆల్అవుట్ చేసిన ఘనత మన డుక్కీ కింగ్దే. ఇతనికి 1800 పాయింట్స్ పైగా పీకేఎల్ అయితే ఉన్నాయి. అదేవిధంగా టాప్ రైడర్గా కొనసాగుతున్నాడు. అన్ఫార్చునేట్లీ లాస్ట్ సీజన్లో అయితే ఏ టీం కూడా ఇతని మీద ఇంట్రెస్ట్ అయితే చూపించలేకపోయింది. కొన్ని ఇంజరీ కన్సల్ట్ వల్ల అయితే ఏ టీం కూడా కొనలేకపోయింది. చూశారు కదా, మన డుక్కీ కింగ్ 139 డిక్కీలు అయితే వేశాడు. ఇంకా థర్డ్ విషయానికి వెళ్తే మన పవన్ షావత్ మాజీ తెలుగు టైటన్స్ రైడర్. ఇతను కూడా మన తెలుగు టైటన్స్కి బాగా అంటే బాగా రైడింగ్ చేశాడు, కానీ ఇతని యొక్క టోటల్ స్కోర్ వచ్చి 1300 పైగా పాయింట్స్ అయితే ఉన్నాయి. దగ్గరగా 1400 పాయింట్స్ ఉన్నాయి. మన తెలుగు టైటన్స్కి ఇతని యొక్క రైడింగ్ స్కిల్స్ బాగా ఉపయోగపడినాయి, కానీ ఇతని యొక్క ఓన్ డెసిషన్స్ వల్ల టీం అయితే లాస్ట్ సీజన్ అయితే బై చేయలేదు. కానీ పవన్ షావత్ ఈ సీజన్లో మళ్ళీ ఏ టీం బై చేస్తుందని మీరు అనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా మన తెలుగు టైటన్స్ తీసుకుంటే బాగుంటుందా లేదా ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఇంకా మన అర్జున్ దేశ్వాల్ గురించి అయితే తెలియజేస్తా. అర్జున్ దేశ్వాల్ కూడా టాప్ రైడర్లో నెంబర్ 3లో అయితే కొనసాగుతున్నాడు. ఇతనికి కూడా దగ్గరగా 1400 పాయింట్స్ అయితే ఉంది. ఇతను డిఎస్పి కూడా స్పోర్ట్స్ కోటాలో ఇతను డిఎస్పి అయితే అవడం అయితే జరిగింది. అర్జున్ దేశ్వాల్ ఒక్కసారి రైడ్కి వెళ్ళాడంటే ఆ రైడింగ్లో పక్కా పాయింట్స్ అయితే సాధించడం అయితే జరుగుతుంది. చూశారు కదా, దగ్గరగా 1352 రైడ్ పాయింట్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇతను లాస్ట్ సీజన్ తమిళ తలవాయిస్ వైపు అయితే ఆడడం అయితే జరిగింది. ఈ సీజన్ నాకు తెలిసి ఇతను టీం మారే ఛాన్స్ అయితే ఉంది. అదేవిధంగా కొత్త జెర్సీలో చూసే అవకాశం అయితే ఉంది మనకి. అర్జున్ దేశ్వాల్ ఏ టీం కొంటుందని మీరు భావిస్తున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఇంకా మన నవీన్ ఎక్స్ప్రెస్ గురించి. నవీన్ ఎక్స్ప్రెస్ ఒక రైడింగ్కి వెళ్ళాడంటే 30 సెకండ్స్ ఉంటే దాన్ని 10 మినిట్స్లోనే రైడ్ని ఫినిష్ చేసి తీసుకొచ్చే సత్తా ఉన్న రైడర్. కానీ ఇతన్ని దబంగ్ ఢిల్లీ అయితే వదిలేయడం అయితే జరిగింది. మోస్ట్ రైడ్ పాయింట్స్లో నవీన్ కుమార్ ఒక సీజన్లోనే సీజన్ 8లో 81 పాయింట్స్ అయితే సాధించడం అయితే జరిగింది 8 మ్యాచ్లో. అదేవిధంగా నవీన్ కుమార్ యొక్క స్పీడ్కి ఎంత పెద్ద డిఫెండర్ అయినా సలాం కొట్టాల్సిందే. నవీన్ కుమార్ యొక్క స్పీడ్కి ఏ డిఫెండర్ కూడా సరిపోడు. అదేవిధంగా నవీన్ కుమార్ యొక్క స్పీడ్కి పాయింట్ రావడం అయితే పక్కా జరుగుతుంది. ఇంకా మనీందర్ సింగ్ గురించి లాస్ట్గా. మన మనీందర్ సింగ్కి అయితే 1500 పాయింట్స్ దాకా ఉన్నాయి, కానీ ఇతను రైడర్స్ కానీ డిఫెండర్స్ చూసారంటే ఒక
రైడింగ్కి వెళ్తే మాత్రం ఒక బుల్డోజర్ కానీ వెళ్తే ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో రైడింగ్లో అంతే స్ట్రాంగ్ ఉంటాడు మణీంద్ర కూడా. ఒక్కసారి రైడింగ్కి వెళ్ళాడంటే మాత్రం ఎదుటే ఎంతమంది వచ్చినా ఒక బండరాయి ముందు ఎంతమంది నిలబడినా సరిపోరు కదా, ఆ విధంగా ఉంటుంది. ఆ విధంగా అయితే రైట్ పాయింట్స్ సాధించడం అయితే కీలక పాత్ర పోషించాడు. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ టు ఆల్.